మేము మైదాకు పండుగ చేసుకుంటున్నాము రేపు. కారుకూరి వదన చూడు చూడు లక్ష్మీ వదన అందరం ఈ లక్ష్మీ వదిన లక్ష్మీ వదిన సుశీల వదిన ఇక అమృత వదిన ఈ వదిన పేరు తెలియదు ఆమె పల్లెల లక్ష్మి దేవక్క ఇక విజయ అరుణ హేమ మా సుకున ఇంకా కొందరు రాలేదు ఇక నేను కూడా ఉన్నా ఇక్కడే. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ చిట్టి మంచిర్యాల వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీళ్ళంతా మా ఆంటీలు. ఈరోజు అంతా ఆషాఢం కాబట్టి ఈ మాసం అంతా ఆషాఢ మాసం కాబట్టి ఏంటిది గోరింటాకు పండుగ చేసుకుందామని ఆంటీలందరూ డిసైడ్ అయితే ఇక్కడ వచ్చి అరుణ ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి మేము పండుగ చేసుకుంటున్నాం. చూడండి వ్లాగ్ మొత్తం వస్తుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ సెలబ్రేషన్ అంతా మా అరుణ ఆంటీ వాళ్ళ ఇంట్లో జరుగుతుంది. తినే ఒకసారి ఇటు ఒక్కసారి ఆషాఢ మాసం స్పెషల్ గోరింటాకు పండుగ. యాక్చువల్గా గౌరీ ఇంటి ఆకు పండుగ. చెప్పండి. రోలు ముత్యము రోలు అందరం ముత్తైదు రోలందా దంచంగా ముత్తైదు గోరింటాకు ఆషాఢ మాసం స్పెషల్. పద్మాంటి తను ఇది చూడండి. చక్క ఈ సీనియర్స్ అందరితో మా జూనియర్స్ కలిసి ఈ మైదాకు పండుగని జరుపుకున్నాం. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారంటే నిజంగా మాటల్లో చెప్పలేము. అందరూ మైదాకు కొమ్మలు తీసుకొచ్చి వాటిని చుంచి రుబ్బి మా అందరికీ ప్రిపేర్ చేసి ఇలా అందరం చేసుకుందాం రా అని చెప్పి హ్యాపీగా ఎంత సంతోషంతో వచ్చి అంతే సంతోషంతో వెళ్ళిపోయారు అందరూ. చాలా మంచిగా అనిపించింది. ఇంతకు ముందంతా ఎవరింట్లో వాళ్ళు ఒక్కరే పెట్టుకుందామా వద్దా, ఈ ఆషాఢం వచ్చింది ఆషాఢంలో పెట్టుకోవాలి గోరింటాకు అని ఏదో నామమాత్రానికి ఉన్నవాళ్ళు పెట్టుకునే వాళ్ళు, లేని వాళ్ళు సైలెంట్గా ఉండేవాళ్ళు. అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండకపోయేది. కానీ ఇలాంటి పెద్దవాళ్ళు మనకి ఇలాంటి మంచి మంచి విషయాలు చెప్పి అందరం ఒక దగ్గర కలిసి పెట్టుకుందాం, దీన్ని కూడా గోరింటాకును కూడా ఒక పండగలా సెలబ్రేట్ చేసుకుందాం అని ఈ పెద్దవాళ్ళు చెప్పడం వల్ల మనకు కూడా తెలుస్తుంది. అంటే మన జూనియర్స్కి, నాలాంటి వాళ్ళకి, మీలాంటి వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి పెద్దవాళ్ళు చెప్పడం ద్వారానే తెలుస్తుంది కదా. ఇంతమంది ఎందుకు కలుస్తాము? ఎవరింట్లో వాళ్ళే ఉంటాము. ఇలాంటివన్నీ సెలబ్రేట్ చేసుకుంటే ఈ పెద్దవాళ్ళు మనకి చెప్పేవి అన్నీ ఎంత మంచి మాటలండి. బాగా చెప్తారు, ఇలాంటి వాటికి పిలుస్తారు. ఇదంతా తెలియదు కదా మనకి. అసలు గోరింటాకు అంటే ఏంటో కూడా తెలియదు. ఇప్పుడు నేను వీడియోలో చెప్పినట్టు గౌరీదేవి ఇంటి ఆకు అని చెప్పినట్టు మనకెవరికి తెలీదు. ఏదో ఆకు ఎర్రబడుతుంది పెట్టుకోవాలి అంతే. కానీ వీళ్ళు దానికి కూడా ఒక స్టోరీ ఉంది అని వీళ్ళు చెప్పి మనకు అర్థమయ్యేలాగా అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా చేసుకుందాం పండగ అని చెప్పి అందరినీ ఒక దగ్గర పోగేసి ఇలా హ్యాపీగా గోరింటాకు పెట్టుకొని స్నాక్స్ తింటూ ఎంత బాగా అనిపిస్తుంది కదా. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా అంతా జరుపుకొని కొన్ని ఫొటోస్ తీసుకొని చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేయండి, కాస్త సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చివరి వరకు ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్ యూ.